కూటమి ప్రభుత్వం అన్ని వ్యవస్థలు మేనేజ్ చేస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ఒక్క పార్టీని తొక్కాలని చూస్తే అది మరింత పైకి లేస్తోందన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన సాగుతోందని విమర్శించారు. రెడ్ బుక్ లో ఎవరి పేరు ఉంటే వారిని అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. రెడ్ బుక్ రాసిన లోకేష్, దీన్ని అమలు చేస్తున్న పోలీసులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట సబ్ జైల్లో ఉన్న వైసీపీ నేత పోలూరి రాజశేఖర్ రెడ్డి, సుధారాణి, ఆమె భర్త వెంకటరెడ్డిని అంబటి రాంబాబు పరామర్శించారు. కొత్త సాంప్రదాయాలు సృష్టిస్తున్నారు. తీసుకెళ్లి కొట్టే కార్యక్రమాలు మ్యాజిస్ట్రేట్ ముందే చెప్పినటువంటి సందర్భం. కాబట్టి ఒక దుర్మార్గమైన పరిపాలన. ఇది ఎవరి పరిపాలన? కూటమి పరిపాలన కాదు. ఇది ఎవరి పరిపాలన? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కాదు. ఇది ఎవరి పరిపాలన? రెడ్ బుక్ పరిపాలన. ఎవరైనా రెడ్ బుక్ ఆథర్ లోకేష్, నారా లోకేష్ గారు రెడ్ బుక్ రాశారు. ఆ రెడ్ బుక్ ని మోసుకుంటున్నారు. కూటమంతా కలిసి మోస్తున్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, పోలీసులు, డీజీపీ రెడ్ బుక్ మోస్తున్నారు. రెడ్ బుక్ లో ఎవరి పేరు ఉంటే అరెస్ట్ చేస్తారు. మా పేర్లు ఉన్నాయో లేదో మాకు తెలియదు. ఇంకా వీళ్ళ పేర్లు ఉన్నాయి, వీళ్ళని అరెస్ట్ చేశారు. ఆర్జీవీ పేరు ఉందంటే ఆర్జీవీని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక సినిమా డైరెక్టర్ని ఇంకా మీరు చూశారు కదా. సినిమా డైరెక్టర్లు ఇంతకుముందు ఎన్టీ రామారావు, మీకు చాలా మంది పెద్దవాళ్ళకి తెలుసో తెలీదో, పెద్దవాళ్ళకి తెలుసు. ఎన్టీ రామారావు గారు క్యారికేచర్ పెట్టి సినిమా తీశారు, మండలాధ్యక్షుడు అని. అప్పుడు పాపం ఎన్టీ రామారావు గారు పట్టించుకోవాలా. పాపం చంద్రబాబు నాయుడు గారు కుమారుడంట ఆర్జీవీ గారి సినిమాలు పప్పు అన్నారంట. నన్ను పప్పు అంటాడా? పప్పు అన్న తుప్పు లేకొట్టేస్తానంటున్నాడు పోలీసులు అడ్డం పెట్టుకుని. ధర్మం కాదంటున్నా.